వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పిఎస్సి సభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే, ప్రశ్నించే పరిస్థితులు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు స్వస్తి పలకాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మన దేశ ప్రజలకి, మన వినుకొండ నియోజకవర్గ ప్రజలకి, ప్రజలందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి వారందరికి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈరోజు ఇప్పుడు పెద్దలు చెప్పారు, అన్ని విధాల ఎందరో త్యాగాలు చేశారు. ఎందరో ప్రాణ త్యాగాలు చేసినటువంటి వారు అందరూ కూడా మన స్వాతంత్రం కోసం అన్ని విధాల పూర్తి స్థాయిలో మరి ప్రాణ త్యాగాలు చేసి వారందరూ కూడా అమరులయ్యారు. వాళ్ళందరూ త్యాగ ఫలాలే ఇవాళ మనం అనుభవించాల్సిన పరిస్థితి అనుభవిస్తున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందాక చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు, గాంధీ గారు, మరి నెహ్రూ గారు, ఇంకా అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు వచ్చినా కూడా వాళ్ళను కూడా అరెస్ట్ చేసే పరిస్థితుల్లో ఉంది ఈనాటి ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం అనేది ఎక్కడ, స్వేచ్ఛ అనేది లేనప్పుడు స్వతంత్రం అనేది ఎక్కడుందని అడుగుతూ ఉన్నాం. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మాట్లాడితే ఇబ్బందులకు గురి చేశారు అని చెప్పుకున్నాం. కానీ ఈరోజు మాట్లాడకుండా ఇప్పుడు పెద్దలు ప్లేడర్ గారు చెప్పినట్టు కలిస్తేనే వాళ్ళకి పనిష్మెంటు ఇది ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఇది ఈ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గపు ఆలోచనల్ని ఈ స్వతంత్ర దినోత్సవం రోజున కాస్త ప్రశాంతంగా ఉండకుండా ఈరోజు కూడా జైల్లో పెట్టించినటువంటి ఘనత ఇక్కడ ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఇక్కడ శాసనసభ్యులు, మరి అక్కడ మంత్రిగా ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, ఇవన్నీ కూడా పక్కన పెట్టాలని ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా వారికి మనవి చేస్తున్నాం. ఎక్కడా మేము ఇది కాలేదండి. ఏ మనుషుల్ని మనుషులుగా చూడాలి, మనుషులు పార్టీలని చూసి పార్టీ పరంగా పాలన చేయటం అనేది ఈ కూటమి పాలననే మనం ఈరోజు చూస్తున్నాం. ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని కంటే కూడా మన నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే ఇవాళ ఉద్యోగస్తులు అందరికి కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఉద్యోగం ఉంటుందో ఉండదో, ఉద్యోగం ఊడిద్దో తెలియని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. పూర్తి స్థాయిలో సంపద సృష్టిస్తానని చెప్పి ఇవాళ ఒక బుక్ రిలీజ్ చేశాడు, శ్వేతపత్రం అని. అందులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు, ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయి ఆదాయం మొత్తం కూడా ఉద్యోగస్తులకే తీసుకుంటున్నారని చెప్పి ఇటు ఉద్యోగస్తుల మధ్య, ఇటు ప్రజల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి ఈరోజు సాక్షాత్తు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే, ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఉద్యోగాలకి మధ్య గొడవ రాజేసే పరిస్థితులు ఆయన ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.
మరి స్వాతంత్ర దినోత్సవం బ్రహ్మాండంగా జరుపుకోవాలనుకున్నారు, అది జరుపుకుంటున్నాం. కానీ ఆ స్వాతంత్రం అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాట్లాడే స్వాతంత్రం ఉండాలనే కదా మనం మాట్లాడేది. ఆ స్వతంత్రత, ఆ భావాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా అని మరొకసారి వారిని సూటిగా ఈ సందర్భంగా అడుగుతూ, ఎవరు ఆస్తులకి రక్షణ లేదు, పట్టపగలే దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు, అనేక విధాల ఇప్పుడు మన వాళ్ళు చెప్పిన పోరాటం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో మన దేశం కోసం అన్ని విధాల మిలిటరీలకు చేరి దేశం కోసం చలిలో ఆ విధంగా కాపలా కాసినటువంటి వాళ్ళకి ఇచ్చిన భూములను కూడా ఈరోజు వారు సొంతం చేసుకోవటం జరుగుతూ ఉంది. ఇలాంటి పాలన జరుగుతుంది. మరి ఇది ఎక్కడ పాలన? ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ కూడా ఇలా జరిగితే ప్రభుత్వానికి ప్రజలకి ఉన్న మధ్య ఉద్యోగస్తులు అందరూ ఒకరికొకరు వాళ్ళ భావాలు వేరుగా ఉండి అన్ని విధాల లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో ప్రాబ్లం వచ్చే పరిస్థితి, ప్రమాదం కనిపిస్తుంది. ఇది ఈ మంచి రోజునన్నా వాళ్ళకి మంచి బుద్ధి రావాలని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరొకసారి ఇక్కడ వచ్చినటువంటి మన వాళ్ళందరికి కూడా, మా విద్యార్థులందరూ, అమ్మాయిలందరూ కూడా చాలా చక్కగా పాట పాడి ఇది ప్రారంభోత్సవం చేశారు. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భం అంటే వాళ్ళు ఉంటేనే ఇక్కడ. మరి వాళ్ళందరికి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను.